ఈరోజు మనమైతే 30 మందికి పులిహోర ఎలా తయారు చేసుకోవాలి, ఏ ఐటమ్స్ పడతాయి, సో రాని వాళ్ళకైతే నేర్చుకోండి. సింపుల్గా అయితే చెప్తాను, పెద్దగా ఇబ్బంది పడకుండా. ఒక 30 మందికి మీరు నేర్చుకుంటే రేపు ఒక 50 మందికి కూడా మీరు వండగలుగుతారు. సో 30 మంది అంటే మనం ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా మన ఇంట్లోనే మనం పులిహోర అయితే తయారు చేస్తూ ఉంటాం. సో కాబట్టి వాటికి కావాల్సిన ఐటమ్స్ అయితే చెప్తాను. ఫస్ట్ అవన్నీ నోట్ చేసుకోండి. వీలైతే మన వీడియో చూసినా మీకు సరిపోతుంది, వీడియోస్ అయితే ఉంటాయి. సో ఈరోజు ఫుల్ వీడియో ఇది పులిహోరకు సంబంధించింది. కావాల్సిన ఐటమ్స్ అయితే చెప్తున్నాను వినండి. 20 గ్రామ్స్ అయితే ఆవాల జీలకర్ర తీసుకోండి, 20 to 30 గ్రామ్స్. 50 గ్రామ్స్ మనకి మిరియాలు, 80 గ్రామ్స్ మినపప్పు, తర్వాత 80 గ్రామ్స్ శనగపప్పు, తర్వాత 80 to 90 గ్రామ్స్ పల్లీలు తీసుకోండి. మంచి పల్లీలు తీసుకోండి, పచ్చివి ఉంటాయి. తర్వాత ఎండుమిర్చి ఒక 30 గ్రామ్స్ తీసుకోండి. మెజర్మెంట్లో మనకి ఈ ఐటమ్స్ ఏవంటే పోపు ఐటమ్స్ ఇవన్నీ. నెక్స్ట్ పసుపు ఏంటంటే మీకు కలర్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి, ఎందుకంటే మీకు కలర్ వేస్తూ ఉంటే పసుపు అనేది మీరు కలర్ని బట్టి చూస్ చేసుకోండి. కొన్ని కలర్ వస్తే కొన్ని రావు. సాల్ట్ కూడా ఒక ఈజీగా 50 to 60 గ్రామ్స్ అయితే సాల్ట్ పడుతుంది. అది కూడా మీరు ఎలా అంటే రైస్లో కొద్దిగా వేయండి, నేను చూపిస్తాను వీడియోలో. తర్వాత పులుసులో కొద్దిగా వేయాలి. మిర్చి వచ్చేసి మీకు అరౌండ్ ఒక 1/2 kg తీసుకోండి. వెయిట్ తొడిమలు తీసేసినాక కూడా మీకు 400 గ్రామ్స్ వరకు అయితే మిర్చి ఉంటుంది. పెట్టుకొని ఆయిల్ మీకు ఎంత లేదన్నా ఒక 300 to 400 గ్రామ్స్ అయితే మనకి ఆయిల్ అయితే వేయాలి. ఆయిల్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటే మనకి టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. చింతపండు 900 గ్రామ్స్ అయితే తీసుకోండి. 900 గ్రామ్స్ మీరు చింతపండు తీసుకుంటే ఇలా ఒక రెండు టబ్బులు అంటే 2 బేషన్స్ అనుకోండి, 2. తర్వాత చింతపండు 900 గ్రామ్స్ తీసుకోండి, అంటే కిలో చింతపండు తెచ్చుకోండి. కిలో చింతపండు సరిపోతుంది. కిలో చింతపండు నానబెట్టుకున్న తర్వాత ఇలా ఒక 2 గిన్నెలు చింతపండు తీసుకోండి. ఎంత లేని అరౌండ్ ఇదొక 2 లీటర్స్, ఇదొక 2 లీటర్స్ వచ్చేలాగా జ్యూస్ తీసుకోవాలి. ఇది మనకు బాయిల్డ్ అయిపోయాక అరౌండ్ మనకు ఒక 3 లీటర్స్ అలా మనకి సూప్ వస్తుంది అన్నట్టు. సో కాబట్టి 2 వచ్చేటట్టు చింతపండు తీసుకోండి. ఇంకా వెళ్తే ఇంకొక ఎక్కువ తీయండి, ఇంకొక 1 లీటర్ వచ్చేటట్టు. అర్థమైందా? ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. పోపు చూపిస్తాను. పోపు ఐటమ్స్ అయితే మొత్తం అయితే నేను వేసుకుంటున్నాను. ఇప్పుడు చూస్తున్నాను. హలో అండి. తర్వాత మీరు ఇలా ఆయిల్ పోసేసుకొని వేడవుతున్నటువంటి ఆయిల్లో పోపు ఐటమ్స్ అయితే వేసుకోండి. అన్నీ పోపు ఐటమ్స్ వేసుకొని మంచిగా కలుపుకోండి. ఇందులోనే మనం కరివేపాకు వేసుకోవాలి. దినుసులో మాడకుండా కలుపుతూ ఉండండి, లేకుంటే కింద మాడిపోతుంది. సో మనకి ఫిక్స్డ్ కలర్ అనేది రావాలి, ఫ్రై అయినట్టు కలర్ వచ్చినాక మనం మిగతా ఐటమ్స్ అయితే వేసుకోవాలి. కలుపుతూ ఉండాలి. ఎండుమిర్చి కలర్ చేంజ్ అయిపోయిందంటే మ్యాక్సిమం అన్నీ ఫ్రై అయిపోయినట్టు అన్నమాట. ఇలా కలుపుతూ ఉండాలి. కరివేపాకు అయితే ఇలా రిబ్బుకొని మనం ఏదైతే మనం పోపు రెడీ చేసుకుంటున్నామో ఆ పోపులో వేసుకోవాలి. పోపు అయితే రెడీ అయిపోయింది, చూస్తున్నారు కదా, అయిపోయింది, మంచిగా రెడీ అయిపోయింది, అంటే వేగాయి. ఇప్పుడు మనం ఇందులో మిగతా ఐటమ్స్ అయితే వేసుకుందాం. పోపు వేసుకుంటున్నాం. తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకున్నాక కలపండి. ఇప్పుడైతే మనం మిరియాలు అయితే వేసుకుంటున్నాం. మిరియాలు ఎందుకు లేట్గా వేయాలంటే ఈ ఫ్లేవర్ కొంచెం మనకి ఎక్కువసేపు ఉండాలంటే, అంటే ముందేస్తే ఫ్లేవర్ పోతుంది. సో కాబట్టి మనం ఇప్పుడు వేస్తున్నాం మిరియాలు. సో 50 గ్రామ్స్ మిరియాలు అయితే వేసేసాం. ఇప్పుడు మనం చింతపులుసు పోసుకోవాలి. చింతపులుసు అయితే వేసుకోండి. ఇప్పుడు
కొంచెం మనకి ఇది బాయిల్ అయ్యాక పసుపు వేసుకుందాం, పసుపు సాల్ట్ వేసుకుందాం. ఈ చింతపులుసు పోసాక ఎంతసేపు వరకు ఇలా బాయిల్ చేసుకోవాలి అంటే పైన బుడగలు రావాలి. మనకి బాయిల్ చేస్తూ ఉంటే బుడగలు వచ్చిన తర్వాత మనం ఏదైతే ఆయిల్ పోస్తామో ఆయిల్ బయటికి ఫామ్ అవ్వాలి. సో అప్పటి వరకు మనం ఇది కుక్ చేస్తూ ఉండాలి, కలుపుతూ ఉండాలి. కలపకపోతే కింద మాడిపోతుంది. సో మీరు మర్చిపోవాలి. తర్వాత ఇది కొంచెం బాయిల్ అయ్యాక మనం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని సాల్ట్ వేసుకుందాం. అది కూడా చూపిస్తాను, చూడండి ఒకసారి. అయితే పసుపు వేస్తున్నాను నేను. సో మీరు కలర్ని బట్టి చూసి వేసుకోండి. మనకి 30 మందికి కాబట్టి మీరు కలర్ దాన్ని బట్టి చూడండి, మీకు అర్థమైపోతే. అరౌండ్ ఈజీగా ఒక పసుపు అనేది మనకి కలర్ని బట్టి వేసుకోవాలి ఎప్పుడు. కానీ ఇంత క్వాంటిటీ అని చెప్పలేము, ఎందుకంటే పసుపు కొన్ని కలర్ ఉంటాయి, కొన్ని కలర్ ఉండవు. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. అలానే మొత్తం పచ్చగా చేసేయకండి. సో అరౌండ్ ఇంతలైనా 20 grams to 25 grams అలా అంత పడకపోవచ్చు. పసుపు విషయంలో నేను ఎందుకు చెప్పట్లేదు అని అంటే కొన్ని పసుపులు కలర్ వస్తాయి, కొన్ని రావు. సో కాబట్టి మీరే డిసైడ్ అవ్వండి. ఒక 50 grams పసుపు తీసుకొచ్చామనుకోండి, ఈజీగా 25 grams వరకు వేయండి. ప్యాకెట్ అయితే ఇంట్లో పట్టించుకున్నది అయితే చూడండి, ఎందుకంటే అది కొన్ని కలర్ ఉంటాయి, కొన్ని కలర్ ఉండవు. సో కాబట్టి నేను సజెషన్ చేయను ఇంత అని. ప్యాకెట్ అయితే ఈజీగా 25 grams అయితే వేసుకోవచ్చు. ఇట్లా ఒక 20 నుంచి 25 నిమిషాల పాటు మనం కలుపుకుంటా బాయిల్ చేసుకోవాలి. మనకి ఈ మిక్చర్ అంతా కూడా మంచిగా కుక్ అవ్వాలి, అప్పుడే టేస్ట్ అనేది వస్తుంది. సో హై ఫ్లేమ్లో మంచిగా కుక్ చేసుకోండి. ఒక అరౌండ్ ఒక 20 నుంచి 25 minutes మీరు ఇలా రెడీ చేసుకుంటే మీకు బయటకి ఆయిల్ ఫామ్ అనేది అవుతుంది. పైకి మనకి ఆయిల్ ఫామ్ అవుతుంది. ఆయిల్ ఫామ్ అయింది అంటే మ్యాక్సిమం అయిపోయినట్టే, కుకింగ్ రెడీ అయిపోయినట్టే మనకి. ఫైనల్గా అయితే మనం సాల్ట్ వేసుకుందాం. ఒక 30 grams పడుతుంది ఇప్పుడు. తర్వాత ఒక 20 grams, ఇంకా లైట్ ఒక 10 grams అట్లా అనుకోండి. అరౌండ్ ఇంకా మనం రైస్లో కూడా కొద్దిగా వేసుకోండి. కొన్ని స్వీట్ ఉంటాయి రైస్, కాబట్టి స్వీట్ ఉన్న రైస్లో మనకి సాల్ట్ అనేది కొద్దిగా ఎక్కువ పడుతుంది. సో ఇప్పుడు మ్యాక్సిమం మనకి రెడీ అయిపోయినట్టే ఆయిల్ ఫామ్ అవుతుంది. సో ఇలా మనం మిక్చర్ పులిహోరకి అయితే పులుసు అయితే ఇలా రెడీ చేసుకోవచ్చు. సో వీడియో అయితే మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. తర్వాత ఒక గంజి పెట్టుకొని వాటర్ ఎట్లా పోసుకోవాలి అని అనుకుంటే, ఇలాంటి ఒక కేజీ తీసుకున్నారనుకోండి, కేజీ రైస్ ఇది. దీంతో 4 kg రైస్ 30 మెంబర్స్కి మీరు ప్లాన్ చేస్తే 4 kg రైస్ పోస్తే 6 దీంతో వాటర్ వేయాలి. 6 అంతకంటే ఎక్కువ పోయొద్దు. పోస్తే మనకి మెత్తగా అయిపోతుంది. ఓకేనా? ఫైనల్గా అయితే మనకి పులుసు అయితే రెడీ అయిపోయింది. బయటికి ఆయిల్ ఫామ్ అయింది. సో ఇలా బయటికి మనకి ఆయిల్ ఫామ్ కావాలి, ఇంకా వస్తుంది. స్లిమ్లో పెట్టుకోండి లాస్ట్కి ఒక 10 minutes వరకు. ఆలోపు మీకు రైస్ రెడీ అవుతుంది. సో రైస్కి అయితే క్వాంటిటీతో వాటర్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇలా మనకి బయటికి ఆయిల్ ఫామ్ అవుతుంది కదా, ఇలా మనకి ఫైనల్గా అయితే మిక్చర్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఇది పులుసు అయితే రెడీ అయిపోతుంది. సో పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. రైస్ ఆల్మోస్ట్ అందరు కుక్ చేస్తారు. తర్వాత ఇంకేముంటుంది, మిక్సింగ్ చేసుకోవాలి. 4 kg రైస్ని 3 సార్లు కడిగి పెట్టుకోండి. ఒక అరౌండ్ 20 to 30 minutes నానాలి. సో నేను ఇక పొద్దున కాబట్టి నానబెట్టలేదు. నానబెడితే ఇంకా ఎక్కువ మంచిగా రైస్ వస్తుంది, ఎదిగి వస్తుంది. సో మనకైతే రైస్ ఎసరు అయితే వచ్చింది. మనం ఇప్పుడు రైస్ అయితే వేసుకుందాం. మనం అయితే రైస్ అయితే తీసుకోవాలి. సో రైస్ వేసుకొని మీరు రైస్ కుక్ అయినాక మంచిగా పక్కన పెట్టుకోండి. కొంచెం రైస్ బాగా రావాలంటే ఇందులో కొంచెం ఆయిల్, తర్వాత సాల్ట్ వేసుకోండి. రైస్ మీకు మంచి కలర్ వస్తుంది. రైస్ వేసాక మీరు మంచిగా పర్ఫెక్ట్గా ఒకసారి మంచిగా కలుపుకొని ఉండాలి కట్టకుండా, ఎందుకంటే కొత్త బియ్యం అయితే ఉండాలి కడితే. సో మ్యాక్సిమం పులిహోరకి పాత బియ్యం యూజ్ చేయడానికి చూడండి. ఓకేనా? రైస్ చాలామంది గ్యాస్ యూజ్ చేస్తే మాడిపోతుందని భయపడుతూ ఉంటారు కదా. సో అలా మాడద్దు అని అంటే ఏం చేయాలంటే, మీరు ఒక 10 కిలోల గంజులో మీరు పెట్టుకున్నాక అన్నం రెడీ అయిపోయినాక ఏం చేయాలంటే, మన దగ్గర
ఇలాంటి ఒక పేనం ఉంటుంది. ఆ పేనం మీరు గ్యాస్ కింద సెట్ చేసుకోవాలి. ఎలానే చూపిస్తాను. ఇప్పుడు అన్నం అయితే రెడీ అయిపోయింది మనకి. సో మనం తక్కువ పెట్టుకోవాలి. సో గంజి ఒక సైడ్కి లేపుకోవాలి. ఇంకా లేపు, మంచిగా లేపు. ఇలా కింద పేనం సెట్ చేసుకుంటే మీకు రైస్ అనేది మాడదు. పెట్టన్నా పెట్టేసాయి. తర్వాత స్లిమ్లో పెట్టుకొని మనం మూత తీసుకుంటే రైస్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది, కింద మాడదు. సరే కలిపేసింది, కలుపు కలపాలి. ఓకే, ఒక 10 నిమిషాలు దమ్ ఉంచుకోండి, ఆఫ్ చేసుకోండి. అన్నం రెడీ అయిందో లేదో చూస్తున్నాం. సో అన్నం అయితే పర్ఫెక్ట్ కుకింగ్ అయితే అయింది. చూస్తున్నాయి కదా, ఇలా మనకి అన్నం గల్లర్ రావాలి. ఇలా మనకి ఇట్లా వేస్తే పోయేలాగా అన్నం. సో ఒకసారి కింద మీద వేసుకోండి. ఏమన్నా ఎట్ సైడ్ అనేది కాని సైడ్ వస్తే పర్ఫెక్ట్ అయిపోతుంది. ఇట్లా అయితే మనకి పులిహోర పులుసు అయితే కలుపుకోవాలి. సగం వేసుకోరా, కొంచెమే. సో పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఎలా చేసామనేది వీడియో అయితే ఫుల్గా చూడండి. లైక్ చేసి ఒకసారి కామెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే. సో ఇలా అయితే మనం పులిహోర పులుసు వేసుకొని కలుపుకోవాలి. సో ఫైనల్గా అయితే మనం ఈరోజు పులిహోర అయితే రెడీ చేసుకున్నాము. ఎలా చేయాలనేది ఫుల్ వీడియో అయితే చూసారు కదా. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఆ పక్క